హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏపీ స్కీమ్స్ అప్డేట్స్. ఈ రోజు వీడియోలో మనం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రైస్ కార్డుల యొక్క ఈకేవైసీ డేట్ ని పెంచారు. అదేవిధంగా ఎప్పుడు వరకు పెంచారు, లాస్ట్ డేట్ ఎప్పుడు, అదేవిధంగా ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి, ఎక్కడ ఈకేవైసీ అనేది అప్డేట్ చేసుకోవాలి, అదేవిధంగా అందరికీ ఈకేవైసీ ఉండాలన్నా లేదా కొంతమందికి అవసరమా అని చెప్పి మొత్తం డీటెయిల్స్ ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. చాలా మంది మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయలేదు, చూస్తున్నారు కానీ ప్లీజ్ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీరు నాకు కొంచెం ఎంకరేజ్ ఇచ్చినట్టు ఉంటుంది. అదేవిధంగా ఎప్పటికెప్పుడు గవర్నమెంట్ సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మీరు మీ మొబైల్లోనే మన ఛానల్ ద్వారా చూడొచ్చండి. ప్లీజ్ అండి మన ఛానల్ ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్దాం. ముందుగా అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చేసి ఈకేవైసీ అనేది ఎందుకు స్టార్ట్ చేసిందంటే, అంటే ఇప్పటి నుంచి అయితే ఈకేవైసీ అనేది ఉంది, బట్ ఇప్పుడు మళ్ళీ ఎందుకు అప్డేట్ చేయమని చెప్పి అడుగుతున్నారంటే, చాలా మంది వ్యక్తులు లేకపోయినా వాళ్ళ యొక్క రేషన్ కార్డు అనేది ఇంకా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే భావిస్తుంది. అంటే వ్యక్తులు మరణించినా లేదంటే ఇతర దేశాల్లో ఉన్న ఇక్కడ లేకపోయినా వాళ్ళ యొక్క రేషన్ అనేది డిస్ట్రిబ్యూట్ అయితే చేయడం జరుగుతూనే ఉంది. దానివల్ల ఎన్నో కోట్ల ఆర్థిక భారం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పడుతుందని చెప్పేసి భావిస్తుంది. అందుకని ఈ బోగస్ మొత్తానికి రేషన్ సంబంధించి తీసేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది, ఈకేవైసీ అనేది అప్డేట్ చేసుకోవాలని. అదేవిధంగా పౌర సరఫరాల శాఖకు సంబంధించిన ఎటువంటి మన యొక్క డేటాని ఈ పౌర సరఫరాల శాఖ దగ్గర అప్డేట్ గా ఉంచడానికి కోసమే ఈ ఈకేవైసీ మెయిన్ అండి. ఈ డేటాని మనం అప్డేట్ చేయడం వల్ల, అంటే ఈకేవైసీని అప్డేట్ చేయడం వల్ల మన యొక్క పూర్తి డీటెయిల్స్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క పౌర సరఫరాల శాఖ దగ్గర అయితే అప్డేట్ గా ఉంటుంది. మొత్తానికైతే ఈకేవైసీ అనేది లాస్ట్ డేట్ అని మార్చి 31 లాస్ట్ డేట్ అని చెప్పి చెప్తా వచ్చినారు. కానీ ఈ డేట్ ని అయితే చాలా మంది పొడిగిస్తారు లేదా అని అడుగుతూ ఉన్నారు మన ఛానల్లో కూడా. ఖచ్చితంగా ఈ డేట్ ని అయితే పొడిగించారండి. అంటే ఏప్రిల్ లాస్ట్ వరకు అయితే ఈ డేట్ ని పెంచడం అయితే జరిగింది. అంటే ఏప్రిల్ 30 అయితే ఇప్పుడు వరకు ఉన్న మన యొక్క సూచన మేరకైతే ఏప్రిల్ 30 తేదీ లాస్ట్ అని చెప్పేసి చెప్పడం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. ఎవరైతే ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేసుకోవాలంటే వాళ్ళు అదే మీ యొక్క దరిదాపులో ఉండే రేషన్ షాప్ దగ్గర కానీ లేదంటే విఆర్ఓ షాప్ దగ్గర కానీ మీ సచివాలయంలో కానీ ఈకేవైసీ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ అండి మా అక్కడికి వెళ్ళేసి మీ యొక్క ఈకేవైసీ అనేది అప్డేట్ చేసుకోండి. ఈ ఈకేవైసీ అప్డేట్ చేయడానికి మెయిన్ మన యొక్క రేషన్ కార్డు ప్లస్ ఆధార్ కార్డు ఉండాలి. అదేవిధంగా ఎవరైతే వ్యక్తులు ఖచ్చితంగా బయోమెట్రిక్ అయితే ఫింగర్ వేయాల్సి ఉంటుంది. అందరూ ఈకేవైసీ చేయించుకోవాలా లేదా కొంతమంది అని చాలా మంది అడుగుతున్నారు. అందరూ అవసరం లేదండి. ఎవరి డేటా అయితే గత కొద్ది కాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర లేదో అటువంటి వారు మాత్రమే ఈ ఈకేవైసీ చేసుకోవాలా, మిగతా వాళ్ళందరూ అవసరం లేదండి. అంటే మీ యొక్క స్టేటస్ లో ఆధార్ సీడెడ్ కానీ లేదంటే ఈకేవైసీ స్టేటస్ యాక్టివ్ కానీ అట్లా ఉంటే వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఎవరి దగ్గర అయితే ఈకేవైసీ యాక్టివ్ లేకుండా అదేవిధంగా ఇన్యాక్టివ్ ఉంటుందో అదేవిధంగా సీడెడ్ ఉండదు అలాంటి వాళ్ళు అయితే ఖచ్చితంగా ఈకేవైసీ అనేది అప్డేట్ చేసుకోవాలండి. మొత్తానికైతే మీ యొక్క సచివాలయం పరిధిలోని రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి మీరు ఈకేవైసీ అనేది ఖచ్చితంగా కంప్లీట్ చేసుకోవాలి ఎవరైతే అప్డేట్ లేకుండా ఉంటారో. ఎలా అప్డేట్ అదే మన యొక్క ఆధార్ సీడింగ్ అయిందా లేదా ఎలా చెక్ చేసుకోవాలని వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఆ లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్ మీరు గవర్నమెంట్ సైట్ లోకి అయితే లాగిన్ అవుతారు. అక్కడ మీరు ఈ ఈకేవైసీ స్టేటస్ అప్డేట్ ఉందా లేదా చెక్ చేసుకోవచ్చండి.